హల్లెలూయా. అంశం: నీ మీదికి లేచి వారి కంటే ఎత్తుగా నిన్ను పైకి హెచ్చించదను. నీ మీదకి అనేక మంది లేకపోవచ్చు, గొడవ కానీ అంతకంటే హెచ్చుగా నిన్ను హెచ్చించదని అంటున్నాడు. మంచి మాట. నిన్ను హెచ్చించే దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు. నిన్ను హెచ్చించే దేవుడు నీకు రక్షణగా ఉన్నాడు. కీర్తన 18:48. క్షేమం కీడం. మొట్టమొదటి క్షేమమైన కీడం, క్షేమమైన భద్రత. మొట్టమొదటి శత్రువు ఎంతగా నిన్ను ఆపలేదు. శత్రువు ఎంతగా నిన్ను బెదిరించినా నిన్ను ఆపలేదు. నీకు నిశ్చయమైన భద్రత లభిస్తుంది. బెదిరించిన దేవుడు ఎక్కడ చోటన నిన్ను కాపాడుతాడు. నిశ్చయమైన భద్రత ఉంది కనుక, రెక్కల చాటున ఉన్నా కనుక వాడు ఎంతగా హెచ్చించాలనుకున్నప్పటికీ కూడా, లేచినప్పటికి కూడా దేవుడు చేస్తారంటే వారిని కాపాడినట్టుగా చూస్తున్నాం. అద్భుతమైన హెచ్చింపు. మన సామర్థ్యములకు తనకు చేసిన వారికి తగినట్లుగా గుర్తింపిస్తాడు. మనం చేసిన దానికి తగినట్టుగా దేవుడు గుర్తింపును, మన గమ్యాన్ని ఎవరు ఆపలేరు. మన గమ్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. ఇటువంటి శ్రేష్టమైన స్థాయికి మనల్ని నిలిపిస్తాడు. శ్రేష్టమైన ఉన్నతమైన స్థాయిలో మనల్ని నిలబెడతాడు. ప్రార్థన. అణిచివేయాలనుకున్న పరిస్థితులను చూచి భయపడుతున్నావా? లేదా మనుషులను చూసి భయపడుతున్నావా? నేనే యేసు యొద్దకు రా, ఆయన చెంత చేయని వేడుకు. ఆయన్ని మనవి ఆలకించి నిన్ను హెచ్చించును. కనుక ఆయన్ని మనవి ఆలకించి నిన్ను హెచ్చించును. ప్రతి కొద్ది మాటలు చూస్తే ఇష్టపడ 810 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని ఫోన్ చేయాలి.